అందరికీ నమస్తే. జీవితంలో ఏ విషయంలో అయినా కావచ్చు, మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అన్నా, అనుకున్న సమయానికి జరగాలి అన్నా, విజయం సాధించాలి అన్నా, ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మీ విజయం యొక్క బాధ్యత, మీ గెలుపు యొక్క బాధ్యత, మీ పనుల యొక్క బాధ్యతని మీరు స్వీకరించడం. విజయం ఏదైనా కావచ్చు, పరీక్షల్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ఎవరిని నిందించకుండా, ఎవరిని బాధ్యులుగా మార్చకుండా మీ పట్ల మీరు పూర్తిగా బాధ్యతను స్వీకరించాలి. నిజంగా మీలో ఎంతమంది మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలి అన్నంత కసితోటి, ఆ బర్నింగ్ డిజైర్ తోటి, ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు చెప్పండి. నేనైతే చాలామందిని కదిలిస్తే, అసలు ప్రజెంట్ డేస్లో యువతని అబ్జర్వ్ చేస్తే, కొంతమంది చదివి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేనమ్మా, కానీ ఎక్కువ మంది మాత్రం అసలు లక్ష్యం అంటే ఏందో స్పెల్లింగ్ తెలియని వాళ్ళని చూస్తున్నాం. జీవితం పట్ల స్పష్టమైనటువంటి గోల్, నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, నేను ఒక బీఈడీ చేసి టీచర్ని కావాలి, లేకపోతే పలానా ఉద్యోగం సాధించాలి, పలానా రకంగా నా లైఫ్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, మార్చుకోవాలి, ఇలా అసలుకి అంబిషన్సే కనపడట్లేవు. నేను కొంతమందిని స్టూడెంట్స్ని అడుగుతుంటాను, మీరేం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏం కావాలి అనుకుంటున్నారు అంటే, ఒక 100 మందిని అడిగితే దాదాపు 95 మంది తెల్లమొహం వేస్తున్నారంటే నాకు ఎంత బాధేస్తుందో. యాక్చువల్గా గతంలో మేము చదువుకునేటప్పుడు ఇంటర్ కాదు 10థ్కి ఒక క్లారిటీ ఉంటుండే, ఇంటర్కి వచ్చేసరికి ఇంకా స్పష్టమైన క్లారిటీ. ఇక డిగ్రీకి మా భవిష్యత్తు మా ముందర కనపడేది. మేము ఏం సాధించాలి అనుకుంటున్నాము అనేది మేము విజువలైజ్ చేసుకునే వాళ్ళం. డిగ్రీకి వచ్చేసరికి అంతగా లక్ష్యం పట్ల గురి ఉంటుండే. మరి ఇప్పుడు ఎందుకు అంటే, అది మన దురదృష్టమో, మన అదృష్టం అనాలా, దురదృష్టం అనాలా, మనకు శాపం అనాలా తెలియదు, కానీ చాలామంది విద్యార్థులకి ఒక సర్టెన్ ఏజ్ వరకు అసలుకి లక్ష్యం పట్ల ఒక సీరియస్నెస్ ఉండట్లేదు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మొబైల్స్ తోటి టైం వేస్ట్ చేసుకోవడము, తిరుగులతోటి టైం వేస్ట్ చేయడము, సీరియస్నెస్ లేకపోవడము, ఇలా చాలా కారణాలు ఉన్నాయి మొత్తానికి మిమ్మల్ని వెనకడుగు వేయించడానికి. ముఖ్యంగా నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మీలో సాధించాలి అన్న తపన ఉన్నప్పుడు ఏ దుష్ట శక్తి కావచ్చు, ఏ భయంకరమైనటువంటి శక్తి అయినా మిమ్మల్ని ఆపలేదు. ఆటోమేటిక్గా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి కావలసినటువంటి పరిసరాలను మీరు సృష్టించుకుంటారు. ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని అనుకూలంగా మార్చుకుంటారు. మీరే ఆ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటారు, ఆ అవకాశాలను మీరే సృష్టించుకుంటారు. ఇలా ఉండాలి. కానీ చాలామందికి ఆ లక్ష్య సిద్ధే లేదు, ఇంకా అవకాశాల కాడికి ఎక్కడ పోదాం. కాబట్టి ఏ విషయమైనా సరే మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలి అన్న కసి మీలో గనక అనువనువున ఉన్నట్లయితే మీరు గెలవడము అనేది తథ్యం, నిజం ఇది. మీరు గట్టిగా నన్ను నేను గెలిపించుకోవాలి అని మీరు మనస్ఫూర్తిగా అనుకొని చూడండి, ఇక మీ ఆలోచన విధానం ఎంత మారిపోతుంది అంటే, ఏదైనా సరే మనం అనుకోవడంలోనే ఉంటుంది, మనం స్వీకరించడంలోనే ఉంటుంది. నువ్వు ఒక విషయం పట్ల ఎలా ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టి మీ మిగతా జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఒక వ్యక్తికి జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, అది ఏ రంగమైనా కావచ్చమ్మా. నేను ప్రతిసారి మీకు పదే చెప్తున్నాను, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం అనే ఒకేదాన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోకండి. ఏ రంగమైనా కావచ్చు, వృత్తి వ్యాపారాలు ఏదైనా కావచ్చు. నేను ఎదగాలి అన్న ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, తన ఎదుగుదల మీదనే ఫోకస్ చేస్తాడు. తను ఎదగాలి అన్న కసి ఆ బర్నింగ్ డిజైర్ మీదనే ఫోకస్ చేస్తాడు. అలా ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చుట్టూ ఉన్నటువంటి పరిసరాల మీద, పరిస్థితుల మీద, మనుషుల మీద ఆలోచన పోదు. అసలు నెగిటివ్ ఆలోచనలకే తావుండదు. సిచ్యువేషన్స్ ఎలా భయంకరంగా ఉన్నా, ఎంత బలహీనమైనటువంటి కండిషన్లో తాను ఉన్నప్పటికీ కూడా శక్తి వంచన లేకుండా తను అనుకున్నది సాధించడానికే ట్రై చేస్తాడు. గతంలో ఒక అబ్బాయి కడప జిల్లాలో అనుకుంటానమ్మా, ఒక బ్లైండ్ ఐఏఎస్ ఆఫీసర్ సాధించాడు సివిల్స్లో. మరి ఎలా? తన యొక్క చదువుకున్న విధానం ఏంటి? తన లక్ష్యం సివిల్స్ సాధించడం. కానీ పేదరిక కుటుంబం, చాలా బీద కుటుంబం. తండ్రికి వ్యవసాయంలో హెల్ప్ చేయాలి, బ్లైండ్ కదా, ఎలా హెల్ప్ చేస్తాడని మీరు అనుకోవచ్చు. కానీ అరక దున్నేటప్పుడు తండ్రికి తను కూడా, అంటే కనీసం ఎద్దులతోటి అరక దున్నడానికి కూడా వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేక వాళ్ళే దాన్ని నెట్టుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళట. ఆ క్రమంలో అలా హెల్ప్ చేస్తూ కూడా తండ్రికి చెవిలో
హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ క్లాసెస్ని హెడ్ ఫోన్స్తో వింటూ, మొబైల్లో సేవ్ చేసుకొని హెడ్ ఫోన్స్తో వింటూ పనిచేశాడు. వింటూ అన్నప్పుడు ఇక్కడ చేయాల్సినటువంటి పనికి హెల్ప్ అవుతున్నాడు. బ్రెయిన్ మొత్తం కూడా తన ఫోకస్ అంతా కూడా తన యొక్క లక్ష్యం మీద పెట్టాడు. తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాడు. ఇక్కడ తన సిచ్యువేషన్స్ 2 ఉన్నాయి. ఒకటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, తనకి దృష్టి లోపం ఉంది, కానీ అది ఎక్కడ కూడా తన లోపంగా ఫీల్ అవ్వలేదు. రెండవది పేదరిక కుటుంబం, చాలా పేదరిక కుటుంబంలో ఉన్నప్పటికీ పరిస్థితులు బాగోలేవు, తన వ్యవసాయంలో హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా తను ఎక్కడ కూడా వెనకడుగు అంటే అసలు తన యొక్క బలహీనతలు కావచ్చు, తన యొక్క ప్రతికూలాలు తనకు కనపడలేదు. దాన్ని ఏం చేశాడు? ఉపాయంతో అధిగమించాడు. హెడ్ ఫోన్స్తో క్లాసెస్ విన్నాడు. ఇలాంటి స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటుండే, పని చేసుకుంటూ క్లాసెస్ విన్నటువంటి స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ ఉంటుండే, నేను గతంలో ఒక కాలేజీలో వర్క్ చేస్తున్నప్పుడు, అబ్బాయి ఎప్పుడు ఫోన్ ఆన్ చేసి డెస్క్లో పెట్టుకునేవాడు, క్లాసెస్ అన్నీ అందులో రికార్డ్ అవుతున్నట్టుగా. ఎందుకు బాబు రికార్డ్ చేస్తున్నావు అంటే, మేడం ఇంటికి పోయినాక పనికి వెళ్తా కదా మేడం, పుస్తకాలు చదివే సమయం ఉండదు మేడం, ఈ క్లాసెస్ విని నేను ఎగ్జామ్స్ రాస్తా అన్నాడు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఆ విల్ పవర్కి, ఆ పట్టుదలకి. అలా ఉండాలి. నిజంగా మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలని గట్టిగా మీ మనసులో ఉంటే ఇక లేని వాటి మీద ఫోకస్ ఎక్కడిది? పరిగెత్తడమే నీ లక్ష్యమైనప్పుడు షూస్ కావాలి, షూస్ ఉంటేనే పరిగెత్తుతాను, లేకపోతే నాకు సరైన చెప్పులు లేవు, స్లిప్పర్స్ లేవు, ఉంటేనే పరిగెత్తుతాను అంటారా? లేదు. కటిక నేల మీద నేకెడ్ ఫుట్, కాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా పరిగెత్తే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పరిగెత్తడమే లక్ష్యం కాబట్టి. లేని వాటి మీదకి ఫోకస్ వెళ్ళదు. అవునా కదా? అలాగే మీరు మీ జీవితంలో మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలి అన్న ఆలోచన మీలో ఉంటే మీరు గెలుస్తారు. ఆ ఆలోచన లేకపోతే మీకు ఎన్ని సౌకర్యాలు ఉంటే ఏంటి, ఏసీ రూముల్లో చదువుకుంటే ఏంటి, లేకపోతే లైబ్రరీలో చదువుకుంటే ఏంటి, అసలు మీకు ఎంత లగ్జరీగా ఖర్చు పెట్టడానికి డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో మీరు చదువుకుంటే లాభం ఏంటి? అవునా కదా? సో ఎన్ని కోచింగ్ సెంటర్లోకి వెళ్తే మాత్రం లాభం ఏంటి? మీలో గట్టిగా ఉండాలి. మీలో మీ పట్ల మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలన్న బాధ్యత మీరు తీసుకుంటారో మీ పట్ల మీరు కఠినంగా మారుతారు. ఆ కఠినత్వం నుంచి పుట్టుకొచ్చేదే విజయం. అంటే అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే కఠినత్వం. మిమ్మల్ని మీరు క్షమించుకోరు. ఈరోజు ఇది చెయ్యాలంటే అది చెయ్యాలి, ఇలా చదవాలంటే ఇలా చదవాలి, ఇలా కష్టపడాలి అంటే ఇలా కష్టపడాలి, అవసరమైతే నడవడం కాదు పరిగెత్తాలి. అర్థమైందా? ఇలా మీ ఆలోచన విధానం ఉన్నప్పుడు ఇక మిమ్మల్ని ఎవరు ఆపుతారు చెప్పండి? ఎవ్వరు కూడా ఆపలేరు మీ విజయాన్ని. ఎప్పుడైనా సరే నేను ఒకటే మాట చెప్తాను, ఎవరి విజయమైనా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అదృష్ట దురదృష్టాలు అనేటివి ఎక్కడో లేవు. మీ కష్టపడే తత్వంలో ఉంటుంది అదృష్టం, మీ హార్డ్ వర్క్లో ఉంటుంది, మీ నిబద్ధతలో ఉంటుంది, మీ క్రమశిక్షణలో ఉంటుంది, మీ పట్టుదలలో ఉంటుంది. అర్థమైందా? మీ సంకల్ప సిద్ధిలో ఉంటుంది. ఇవన్నీ ఉన్న వ్యక్తి ఆల్మోస్ట్ అదృష్టవంతుడు. అంతే కదా? ఇవేవీ లేని వ్యక్తి దురదృష్టవంతుడు. అంటే సాధించాలి అన్న తపన నీలో ఉన్నప్పుడు నిన్నెవ్వరూ ఆపలేరు. ఇది నిజం. ఒకప్పుడు చూడండి, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు లైఫ్లో సక్సెస్ సాధించిన వాళ్ళ యొక్క ఒక్కసారి వాళ్ళని కదిలించితే వాళ్ళు అదే చెప్తారు, మాకు ఒకప్పుడు చదువుకోవడానికి పరిస్థితులే బాగోలేకుండే, వీధి లైట్ల కింద చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదివిపిస్తే చాలురా దేవుడా అని మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరు పుస్తకాలు అడుక్కొచ్చుకొని చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతా శోధించి సాధించుకున్నదే. ఎలా వెళ్ళాలో తెలియని అగమ్య గోచర పరిస్థితుల్లో వాళ్ళుగా వాళ్ళ ఆశయం అనే ఒక ల్యాంతర్ని వెలిగించుకుంటూ చీకట్లను చీల్చుకుంటూ వెళ్ళి జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళే గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా. అన్నీ ఉన్నా కూడా అసలు లక్ష్యమే లేనటువంటి ఎంతోమంది నిరర్ధకమైనటువంటి యువతను చూస్తున్నప్పుడు ఎంత బాధేస్తుందంటే, ఏ విషయంలో అయినా సరే అమ్మ, కుటుంబ విషయం కావచ్చు, బంధాల విషయంలో కావచ్చు, స్నేహాల విషయంలో కావచ్చు, నీ లైఫ్ని సెటిల్ చేసుకున్నటువంటి బాధ్యత నీది. జీవితాన్ని ఇప్పుడు నువ్వు ఎలా తీసుకుంటున్నావు? నువ్వు చాలా ఈజీగా తీసుకుని, టైంపాస్కి తీసుకొని, తల్లిదండ్రుల్ని బాధిస్తూ, స్నేహితుల్ని మోసం చేస్తూ, నిన్ను చాలామంది అనుకుంటారు అందరినీ మోసం చేస్తున్నా అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు కష్టపడట్లేరు అంటే దాని అర్థం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు లెక్క, అందరినీ మోసం చేసినట్టు కాదు. అర్థమైంది కదా? మీ జీవితం పట్ల మీకు సీరియస్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ తప్పులు, మీకు బాధ్యత లేకపోతే అసలు మార్పే ఉండదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనిషి తప్పు చేయడం తప్పు కాదు, కానీ తప్పులు సరిదిద్దుకోకపోవడం మాత్రం మహాపాపం. అసలు మీ పట్ల మీకు బాధ్యత లేకపోతే మీరు మారుతారా?
మారరు కదా. అవే తప్పులు కంటిన్యూస్గా చేసుకుంటూ పోతారు. మన విజయానికి ఇతరులపైన ఆధారపడితే మనం ఎప్పుడూ ఎదగలేము. గుర్తుపెట్టుకోండి, మన పనుల్ని మనం చేసుకున్నప్పుడు మనకు అన్ని విషయాలు అవగతమవుతుంటాయి. తప్పుల నుంచి నేర్చుకునే అవకాశము, మన తప్పులు అంగీకరిస్తేనే వాటిని సరిదిద్దుకునే మార్గం మనకు కనపడుతుంది. మనం అంగీకరించకపోతే అసలు మార్గం ఎక్కడ కనిపిస్తుంది? అంతేకాదు, మీరు ఎప్పుడైతే మీ పట్ల మీరు బాధ్యత తీసుకుంటారో మీ స్వీయ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఒకసారి బాధ్యత తీసుకున్నాక మనలో శక్తిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి మనం వెనకడుగు వేయం. లేని శక్తిని కూడా లాగి లాగి మరి ఉపయోగిస్తాం. ఎంత తోడితే అంత శక్తి వస్తుంది. బావిలో నీటిని తోడుతూ ఉంటే ఊరుతూ ఉంటుంది కదా, అలాగే మీరు ఎంత కష్టపడితే అంత మిమ్మల్ని గెలిపించే శక్తి మీలోనే ఉత్పన్నమవుతుంది. గుర్తుపెట్టుకోండి, స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. గెలుపు అంటే మీకేమిటో మీకు అర్థం కావాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి రోజుని, ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని మీ లక్ష్యానికి అంకితం చేయండి. ఫెయిల్యూర్స్ని అంగీకరించండి, దాన్నే విజయానికి అవకాశంగా మార్చుకోండి. అవకాశాలు రావట్లేవు, అదృష్టం బాగాలేదని ఏడుస్తూ కూర్చోకండి. అవకాశాలని వెతుక్కుంటూ మీరు వెళ్ళండి. నా వల్ల కాదు అనే ఆలోచన నుంచి నేను నేర్చుకుని ముందుకు వెళ్తాను అనే ఆలోచనకు మీరు మారండి. గుర్తుపెట్టుకోండి, కృషి చేస్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. మీ జీవితానికి అసలైనటువంటి నాయకులు ఎవరు అంటే ఎవరో కాదు, మీరే. మిమ్మల్ని గెలిపించే నాయకులు కూడా మీరే. కాబట్టి మీ బాధ్యత మీరే తీసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ఏది కావాలి అనుకుంటే దానిని మీరే సమకూర్చుకోవాలి. అప్పుడే మీరు జీవితంలో ఎదగగలుగుతారు, ముందుకు సాగగలుగుతారు. కాబట్టి మిమ్మల్ని గెలిపించుకునేటువంటి బాధ్యత ఎవరికో అప్పచెప్పకండి. మీ బాధ్యతను మీరే స్వీకరించండి. నిజంగా మీరు గట్టిగా తలుసుకుంటే పేదరికాన్ని తరిమేయవచ్చు, ఫెయిల్యూర్స్ని తరిమేయవచ్చు, ఉన్న చోటనే ఉన్నతంగా ఎదగవచ్చు. ఎప్పుడు చెప్పండి? మీరు కష్టపడ్డప్పుడు, మీ బాధ్యతను మీరు స్వీకరించినప్పుడు. పరిస్థితుల మీదకి, పరిసరాల మీదకి, ఎదురుగా ఉన్నటువంటి మనుషుల మీదకి నెట్టడం బంద్ చేసి మీలో ఉన్నటువంటి శక్తి మీద మీరు ఫోకస్ చేసి, మీలో ఉన్నటువంటి ఆ లక్ష్యం మీద మీరు ఫోకస్ చేసి ఒక్కొక్క దాన్ని మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ముందుకెళ్ళిపోతే శిఖరం పైన మీరు నిలబడగలుగుతారు. కాబట్టి మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి బాధ్యతను మీరు స్వీకరించిన తర్వాత గెలుపుకు అనుకూలంగా మీలో మార్పుని ఆహ్వానించి ఏం చేస్తే గెలుస్తారు ఆ రకంగా మీరు మారిన తర్వాత నిరంతరం కష్టపడుతూ లక్ష్య సాధనలో మీరు విజయం సాధించాలని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అట్లీస్ట్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో ఏం కోల్పోయారు అనేది పక్కన పెట్టండి. ఈ క్షణం అనేది రియలైజ్ అవ్వండి. ఇప్పుడు మీరు మారినా మీ భవిష్యత్తు అనేది అద్భుతంగా తయారవుతుంది. అసలు అద్భుతం అనేది ఎక్కడో లేదు, మీ ఆలోచనల్లోనే ఉంటుంది. మీరు తలుసుకుంటే ఏదైనా సాధించగలరు. అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అవ్వండి. ఇప్పుడు రియలైజ్ అయినా కూడా మీరు కోల్పోయిన దాన్నల్లా మళ్ళీ మీరు ఒడిసిపట్టుకోవచ్చు. కాబట్టి రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చేసిన తప్పుల నుంచి, వృధా చేసిన సమయం నుంచి మీరు రియలైజేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. మీ గెలుపుకి అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. మారిన వ్యక్తిగా మీరు విజయాన్ని అందుకోవాలి. ఓకేనా? అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.